హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 1 రియల్ నెంబర్స్ చాప్టర్లోని మనము ఇక్కడ 7th ప్రాబ్లం చూద్దాము. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్ని ఎక్సర్సైజ్ 1.1లోని 7th ప్రాబ్లం ఇది. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అన్నీ నా వీడియోలో ఉన్నాయి, చూడండి. ఇప్పుడు 7th ప్రాబ్లం ఏమంటున్నారంటే, ఒక క్రీడా మైదానం చుట్టూ వృత్తాకార మార్గం ఉంది. సోనియా దాని చుట్టూ ఒకసారి తిరగడానికి 18 మినిట్స్ పడుతుంది అన్నారు. కానీ అదే పనికి రవికి 12 మినిట్స్ సమయం పడుతుంది అన్నారు. వారిద్దరూ ఒకే బిందువు నుండి ఒకే సమయంలో మరియు ఒకే దిశలో ప్రారంభించారు అనుకుందాము. ఎన్ని నిమిషాల తర్వాత మళ్ళీ ప్రారంభ స్థానం వద్ద కలుస్తారు అని. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఏం చెప్తున్నారంటే, ఇక్కడ క్రీడా మైదానము వృత్తాకారంలో ఉంది అంటున్నారు కదా. సోనియా దాని చుట్టూ తిరగడానికి 18 మినిట్స్ 18 నిమిషాలు. కానీ అదే పనికి ఇది ఇట్లా సోనియా ఎలా చుట్టూ తిరిగిందో అదే పనికి రవికి కూడా 12 నిమిషాలు పడింది. వారిద్దరూ ఒకే బిందువు నుండి ఒకే సమయంలో ఒకే దిశలో ప్రారంభించారు అనుకుందాం. ఒకే సమయంలో ఒకే దిశలో ప్రారంభించారు అనుకున్నాము. అయితే ఎన్ని నిమిషాల తర్వాత వారు మళ్ళీ ప్రారంభ స్థానం వద్ద కలుసుకున్నారు అంటున్నారు. అలాంటప్పుడు మనము ఇక్కడ ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాలి ఈ ప్రాబ్లంలో. ఫస్ట్ వర్కింగ్ రాద్దాము. చూడండి ఏమన్నారు. ఫస్ట్ సోనియా క్రీడా మైదానం చుట్టూ తిరగడానికి కావాల్సిన సమయం. ఫస్ట్ ఏమన్నారు, సోనియా దాని చుట్టూ ఒకసారి తిరగడానికి 18 మినిట్స్ అన్నారు. అదే సేమ్ పనికి రవికి ఎంత సమయం పడుతుంది అన్నారు, 12 నిమిషాలు. అయితే వాళ్ళు ఒకే బిందువు నుండి ఒకే సమయంలో ఒకే దశలో ప్రారంభించేస్తే వాళ్ళు ఎన్ని నిమిషాల తర్వాత వాళ్ళు మళ్ళీ ప్రారంభ స్థానం వద్ద కలుసుకుంటారు అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఇచ్చిన వర్కింగ్ రాసుకున్నాం. సోనియా క్రీడా మైదానం చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టు కాలము 18 మినిట్స్. అదేవిధంగా రవికి కూడా రవి క్రీడా మైదానం చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టు కాలము 12 నిమిషాలు. రవి క్రీడా మైదానం చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టు కాలము 12 నిమిషాలు. అయితే వాళ్ళిద్దరూ ఎన్ని నిమిషాల తర్వాత వారు మళ్ళీ ప్రారంభ స్థానం వద్ద కలుసుకుంటారు అంటే, వాళ్ళు సోనియా మరియు రవి ప్రారంభ స్థానం వద్ద కలిసిన నిమిషాలు అని 18కి 12కి ఎల్సిఎం చేయాలి. 2 9 జార్ 2 6 జార్ 3 3 జార్ 3 2 జార్ 2 into 3 into 3 into 2. How much? 2 3 ja 6, 6 3 ja 18, 18 3 ja 18 2 ja 36. 13 minutes వద్ద వాళ్ళు కలుసుకున్నారు. ఇది మనం రాయాల్సింది. సోనియా అండ్ రవి ప్రారంభ స్థానం వద్ద మినిట్స్ తర్వాత కలుసుకున్నారు, లేకుంటే కలుస్తారు. ఇది వర్కింగ్. చూడండి, ఫస్ట్లో
మనకు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారంటే ఒక క్రీడా మైదానం ఉందంటే దాని చుట్టూ వృత్తాకార మార్గం ఉందంటే దాని క్రీడా మైదానము అంటే ఇలా లోపల క్రీడా మైదానం ఉందనుకోండి, దాని చుట్టూ వృత్తాకార మార్గం ఉందన్నారు. అప్పుడు సోనియా దాని చుట్టూ ఒకసారి తిరగడానికి 18 మినిట్స్, అదేవిధంగా రవికి అదే పనికి 12 నిమిషాలు పట్టిందన్నారు. అయితే వారిద్దరూ ఒకే బిందువు, ఇక్కడ నుంచి ఒకే బిందువు, ఒకే స్థానము, ఒకే సమయంలో ఒకే దిశలో స్టార్ట్ చేసినప్పటికీ ఎన్ని నిమిషాల తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకుంటారు అని అంటున్నారు. అప్పుడు మనము ఏం చేయాలి అంటే ఇక్కడ ఎల్సిఎం చేయాలి ప్రాబ్లమ్ని. ఇక్కడ ఇచ్చిన వర్కింగ్ అంతా రాసుకున్నాం. సోనియా క్రీడా మైదానం చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టుకాలము 18 మినిట్స్, రవి క్రీడా మైదానం చుట్టూ ఒకసారి తిరగడానికి పట్టుకాలము 12 మినిట్స్, సోనియా మరియు రవి ప్రారంభ స్థానం వద్ద కలిసిన నిమిషాలు అని ఇక్కడ ఎల్సిఎం చేసేసి ఆన్సర్ వస్తుంది. లాస్ట్లో ఇలా ఆన్సర్ సోనియా అండ్ రవి ప్రారంభ స్థానం వద్ద 36 మినిట్స్ తర్వాత కలుస్తారు. Thank you for watching. Please subscribe my channel.